కొంత నిర్లక్ష్యం, అంతకు మించి గత కొన్నేళ్లుగా చేస్తున్న వ్యాపారాలు ఇవన్నీ. బాణాసంచా వ్యాపారాలంటే గోదావరి జిల్లాలోనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉంటాయి. ఏళ్ల తరబడి 365 రోజులు వర్క్ నడుస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా నిర్లక్ష్యం, అజాగ్రత్త. అది సంస్థ యాజమాన్యాలది కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న స్థానిక అధికారులది కావచ్చు. ఇప్పుడు తాజాగా సామర్లకోట దగ్గర వేట్లపాలెంలో జరిగిన ప్రమాదం, ఎందుకంటే గతంలో కూడా ఇక్కడ వేట్లపాలెం దగ్గర ప్రమాదాలు జరిగినాయి. అయినా సరే పదుల సంఖ్యలో జనాలు చనిపోతున్నా సరే పట్టించుకోవట్లేదా, మళ్ళీ మళ్ళీ ప్రమాదాలు రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు తాజాగా లైసెన్స్ ఇచ్చిన ఆ సంస్థలన్నీ కూడా మూసివేయడానికి అక్కడ జాయింట్ కలెక్టర్ ఆదేశాలు కూడా జారీ చేశారట. కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నారట. కాకపోతే ఏంటి ఈ ప్రమాదం వెనక ప్రధాన నిర్లక్ష్యం ఏంటి, ప్రమాదానికి కారణాలు ఏంటి అంటే, పరిహారం ఇచ్చేసి 20 లక్షలు ఎంతో ఇస్తూ ఉంటారు, అంతవరకు చేతులు దులిపేసుకోవడమేనా ప్రభుత్వం చేసే పని? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, కొద్ది రోజుల క్రితమే అదే రాయవరం మీరు వినే ఉంటారు. అక్కడ అంటే ఈ స్థాయిలో చనిపోలేదు కానీ 7గురు ఎంతమంది, అప్పుడు కూడా సేమ్ 20 లక్షల పరిహారం ఇచ్చారు. ఇది కొంచెం ఎక్కువ. ఇప్పుడు ఈ వీడియో చేసేదానికి 24 మంది అంట మొత్తం చనిపోయింది. అయితే ఇది పదే పదే రిపీట్ అవుతున్నా వాస్తవానికి పర్యవేక్ష అనేది తహసీల్దార్ దగ్గర నుంచి, ఆర్డీఓ దగ్గర నుంచి, డిఎస్పీ దగ్గర నుంచి అందరూ చేయాల్సి ఉన్నా, అంటే ఏంటి అక్కడ నిర్లక్ష్యం పట్టించుకోని తనవా, ఇలా ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నా, లేదు చూసి చూడనట్టు లంచాలు తీసుకొని వదిలేయడం వల్ల జరుగుతున్నాయా? ఎలా చూడాలి అసలు ఈ ప్రమాదాన్ని? నేను అనుకోవడం, నాకు తెలిసి గోదావరి జిల్లాలు కాబట్టి ఇందులో క్యాస్ట్ ఈక్వేషన్స్, పొలిటికల్ ఈక్వేషన్స్ కారణంగా వాళ్ళు ధైర్యంగా చేసుకుంటున్నట్టుంది. అలా కాకపోతే సాధ్యం కాదు. మనం ఒక చిన్న బిల్డింగ్ కట్టుకుంటుంటేనే 100 రకాల అనుమతులు అడిగేవాడు. ఓపెన్ గా ఒక ఇండస్ట్రీ నడుపుతుంటే, ఇందులో ఇవాళ నేను పేపర్లో చదివిన 32 చోట్లను తయారు చేస్తున్నట్ట వితౌట్ పర్మిషన్. 32 చోట్ల. ఏంది అసలు? ఏడున్నట్టు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు లోకల్ గా వాలంటీర్ వ్యవస్థ పోయింది, సరే తీసేశారు, సచివాలయ వ్యవస్థ ఉంది. అసలు నీ నిఘా వ్యవస్థ ఏమైపోయింది? ఏం జరుగుతుంది అసలు? ఒకటి, మనకి ఒక ఆన్లైన్ సిస్టము లేకపోతే ఒక సిస్టమ్ ఉండాలి. అగ్నిమాపక శాఖ, రెవెన్యూ శాఖ, పోలీసు, ముగ్గురు క్లియరెన్స్ ఉండాలి. బాణాసంచే తయారీలు అమ్మడానికే అట్లా కావాలి. ఇప్పుడు మనం ఇదివరకటి రోజుల్లో, నేను కాలేజీ చదివే రోజుల్లో దీపావళి బాణాసంచి అమ్మేవాడిని. ఫస్ట్ లో అమ్మే షాపుల్లో పనిచేశాను. సెలవులప్పుడు, దీపావళి అప్పుడు 2 రోజులు కదా, ఒక రోజుకి నాకు ఒక 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ప్లస్ నాకు కావాల్సిన సామాన్లు ఇచ్చేవాళ్ళు. మా బాబాయ్ వాళ్ళ షాప్లోనే పనిచేసేవాడు. భోజనం అవన్నీ వాళ్ళే ఏర్పాటు చూసుకుంటారు. ఇది నేను దాదాపుగా నాకు 10th క్లాస్ అయినప్పటి నుంచి నేను చేస్తానే ఉన్నా. ఇంటర్మీడియట్, డిగ్రీ అయ్యాను. డిగ్రీ అయిపోయాక నేనే పెట్టేవాడిని ఒక 5,000 రూపాయల సామాన్ తీసుకుని. అక్కడ ప్రతిసారి తీసుకునేటప్పుడు మొదట్లో ఇంట్లో పెట్టుకున్నాం. అప్పుడు ఏ పర్మిషన్స్ కాదు. ఓ 10,000 రూపాయల సరుకు తెచ్చి పెట్టాడు మా బాబాయ్. రారా నువ్వు కూడా అంటే వెళ్ళాను. అమ్మడం, చకచక రేట్లు రాసియడం, దాన్ని ఏమంటారు, డిస్కౌంట్ తీయడం, ఇదంతా చేయడం అలవాటు. కాబట్టి అప్పుడు ఏంది, మొత్తం నువ్వు 100 సామాన్లు కొన్నావు, 100 కలిపేసేసి, ఇప్పుడు క్యాలిక్యులేటర్, అప్పుడు క్యాలిక్యులేటర్ మా బాబాయ్ పడితే, నేనేమో బీకామ్ చేస్తున్నాను కదా, మాకు అప్పుడు క్యాలిక్యులేటర్ బ్యాన్ కదా కాలేజీలో. కాబట్టి చేత్తో, నోటితోనే లెక్కేయడం అలవాటు. దాంతో అవన్నీ వేసేసి ఫైనల్ గా డిస్కౌంట్ కూడా వేసేసి తీసేసి చకచక అయిపోద్ది. వాళ్ళు క్యాలిక్యులేటర్ చేసే పని నేను నోటితో చేసేది. అందుకని అట్లా అలవాటు అయిపోయింది. నన్ను బద్దాక కంపల్సరీ ప్రతి ఏడాది పెట్టుకునేవాడు. తర్వాత వాళ్ళు పీడబ్ల్యూడి గ్రౌండ్స్ లో పెట్టేవాడు. అప్పుడు ఈ అనుమతులు ఎట్లాగా, ఇదొక, దాన్ని ఏమంటారు, ఆర్గనైజ్డ్ టీమ్ లాగా ఉంటారు. ఈ ఏడాది 50 షాపులు ఉంటే వచ్చే ఏడాది 70 అవుతాయి, 100 అవుతాయి. ఆ టీం వాళ్ళకి మనం ఇంత లంచాల డబ్బులు ఇచ్చేయాలి. వాళ్ళు అగ్నిమాపక శాఖ కింద, పోలీస్ శాఖ కింద, రెవెన్యూ శాఖ కింద ఇచ్చి, ఒక షాపుకి మనకి 25,000 అవుతుందంటే పైన ఒక 15,000 రూపాయలు ఇప్పుడు రోజుల్లో. అప్పట్లో 10,000 రూపాయలు పైన లంచాల కిందకి ఇచ్చేసుకోవడం. మనకి సరిగ్గా వర్షం పడకుండా ఉంటే 50,000 వస్తాయి. వర్షం పడిందంటే సరుకు మిగిలిపోతుంది, లాస్ అవుతాం. లేదా ఆ 30,000, 40,000 అవుతుంది. అట్లాగా చూసాం. నేను 5,000 రూపాయలు పెట్టి రోడ్డు మీద పెట్టేవాడిని మన సామరంగం చోట. పెడితే 7-8,000 రూపాయలు ఫస్ట్ ఏడాది వచ్చింది. కాబట్టి ఈ 2-3 వేల రూపాయలు క్యాష్ అదనంగా లాభం రావాలా చేతికి. తెలిసిన వాళ్ళు రేపిస్తానని తీసుకుపోతారు. ఆ డబ్బులు రాక అట్ట మునిగిపోయినాయి. అట్ట 2 ఏళ్ళు అయ్యేటప్పటికి నేను లాస్ అయిపోయి ఆగిపోయాను. అందువల్ల బాణాసంచా గురించి బాగా తెలుసు. రెండవది ఏంటంటే,
బాణాసంచాకి సంబంధించినటువంటి అనుమతులు ఈ సిస్టమ్ జర్నలిస్ట్ గా అనేక సార్లు కవర్ చేసాం. దాని పేలుడు తీవ్రత ఎట్లా ఉంటుందన్నది నేను సిటీ కేబుల్ ఉన్నప్పుడు విజయవాడ భవానీపురంలో ఇట్లాగే బాణాసంచా తయారు చేసే చోట వెళ్తే ఒక చెరువులాగా ఉంటది ప్లేస్, చుట్టూ నీళ్లు, మధ్యలో పాపం చుట్టూ ఇల్లు లేని చోట మధ్యలోనే పెట్టుకున్నారు ఓపెన్ స్పేస్. కానీ అది పేలిన తర్వాత మేము వెళ్ళినప్పుడు కాళ్ళు చేతుల మీద నడిచిపోవాల్సి అంతే. నిన్న కూడా అదే అండి, మొన్న కూడా పరిస్థితి దారుణంగా ఉంటది. ఎక్కడ ఎగిరి పడతాయో కూడా తెలియదు బాడీస్. ఆ తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు చెన్నైలో తమిళనాడులో శివకాశి ఉంది కదా, శివకాశి తర్వాత చిన్న శివకాశి అంటారు, పల్లెపట్టు చిత్తూరుకి దగ్గరలో ఉంటుంది. చిత్తూరు నుంచి ఒక 30-40 కిలోమీటర్లు ఉంటది. అది అక్కడ టైప్ అనమాట, శివకాశి టైప్, చీఫ్ అండ్ బెస్ట్ గా దొరుకుతాయి అక్కడ. అప్పుడు నేను TV9 తిరుపతి చేసేసి మళ్ళీ విజయవాడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినప్పుడు అక్కడ ఇన్సిడెంట్ జరిగింది, 25 మంది దాకా చచ్చిపోయారు. అప్పుడు వెళ్ళినప్పుడు చూసా లోపలే ఎలా కరిగిపోతారని. అవును, మరి దారుణం అది. పర్మిషన్స్ ఉంటాయి అక్కడ, ఉండి కూడా జరిగిన ప్రమాదం, ఇక్కడ లేకుండా జరుగుతున్న ప్రమాదం. బేసిక్ ఏదో ఇక్కడ పర్మిషన్ ఉందట, ఏదో 9 మందికి అలౌ చేస్తే 20 మందికి. అసలు ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఏం చెక్కేసుకుంటారో అది తప్పులేదు, 9, 20 అది లెక్క కూడా నేను తప్పను. కానీ ఆ నిర్వాహకుల వైఫల్యం కనబడుతుంది, వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇప్పుడు మేము స్కూళ్ళల్లో గుంటూరులో చదివేటప్పుడు, యాదవ హై స్కూల్ చదివాడు నేను, మా పిల్లలందరం కూడా దీపావళికి ఒక 15-20 రోజుల ముందు నుంచి ఈ రజుని తీసుకొచ్చేసేసి మేమే తయారు చేసేవాళ్ళం. సిసింద్రి అని పిచ్చుకలు, చిచ్చుబుడ్లు ఒకటి చేసేవాళ్ళం, మతాబులు ఇవన్నీ మేమే చేసేవాళ్ళం. అప్పుడు ఇట్లాంటి పర్మిషన్లు ఈ గోళ్ళు ఎప్పుడు రాలేదు. ఇవాళ వచ్చేటప్పటికి సిస్టమేటిక్, ఎందుకంటే అట్లాంటి ప్రమాదాల వలన అంచేతుల్లోనే కాలనీ ఉన్నాయి, మా ఫ్రెండ్ వాళ్ళకి ఇబ్బంది పడి, అందుకని ఎప్పుడు జాగ్రత్తగా ఉంటాం. అట్లాంటిది ఇవాళ ఆ ఫస్ట్ అక్కడ వాటర్ ఉండాలి, ఇన్సిడెంట్ జరిగే ప్రతి 100 గజాలకి ఒక వాటర్ డ్రమ్ ఉండాలి, పైప్ లైన్ ఉండాలి, వాటర్ పైప్ కొట్టడానికి నీళ్లతో 3-4 పైపులు ఉండాలి, ఇసుక బకెట్లు ఉండాలి. తర్వాత అదేదో ఇవి ఉంటాయి కదా మన ఫైర్ సేఫ్టీ, ఆ ఎక్విప్మెంట్ అక్కడ ఉండాలి. ఏమీ లేకుండా నువ్వు అసలు కంపెనీ ఎట్ట నడుపుతావు? ఇంకోటి ఆ మనుషులు రెడీలో ఉండాలి. ఎంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిపోయిన తర్వాత ఏం లేదు అనుకుంటే ఎట్టుంటది. కానీ ఒకటి సార్, ఇప్పుడు మెయిన్ శివకాశి దగ్గర అయితే ప్రమాదాలు చాలా తక్కువే, అంటే మీరు చెప్పిన అది వేరు, ఈ మా గోదావరి జిల్లాలో జరుగుతుంటాయి. అంటే కానీ అన్నిటికీ హెడ్ శివకాశి అంటే చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతుంది. అంటే ఇక్కడ కూడా ఎక్కువే, ఇది అన్అఫిషియల్ అయ్యి ఉండొచ్చు, అది అఫిషియల్. అక్కడ తీసుకునే సేఫ్టీ ప్రికాషన్స్ మంత్రి రేజ్ చేసిన పాయింట్ కూడా అది. అంటే ఇలాంటి చోట్ల తీసుకోవాలంటే ఖచ్చితంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలి. ఇప్పుడు నేను ఉంది 1.5 పొలం మధ్యలో జరుగుతుంది, అంటే ఎక్కువ గోదావరి జిల్లా సైడ్ అలాగే ఉంటది, పొలాల మధ్యలోనే ఉంటది. అంటే చుట్టుపక్కల వాళ్ళకి ఏమీ కాకుండా, కాకపోతే అలాగని అక్కడ పనిచేసే వాళ్ళకి సేఫ్టీ ఉండదు. మీరు అన్నట్టు ఇవన్నీ ఉండాలంటే పొలాల మధ్యన వాళ్ళు పెట్టరు, ఏదో ఒక షెడ్లు వేసేసి దానికన్నా పెట్టేస్తారు అంతే, రేక్ షెడ్లో ఉంటుంది అదంతా. వాళ్ళు కూడా ఎలా ఉంటుంది అంటే ఒళ్ళంతా ఒక సిల్వర్ కలర్ రాసుకున్నట్టే ఉంటారు, మీరు పనిచేసే వాళ్ళు చూసుకుంటా ఉంటే. ఎందుకంటే ఆ పొటాషియం సల్ఫేట్ ఇవన్నీ ఉంటాయి కదా, ఒంటికి పట్టేస్తాయి, లాస్ట్ లో స్నానం చేసి వెళ్తారు. అలాంటప్పుడు ఫైర్ అయితే కనీసం ఎముకలు కూడా కాలిబూడిదవుతాయి, అంత డేంజర్ జోన్ లో ఉంటారు. దాన్ని నిత్యం అధికారులు పర్యవేక్షించాలంటే సాధ్యం అవుతుందా? ఇంకేముందో దానికి ఆల్టర్నేటివ్? బేసిక్ గా ఒకటే, కొన్ని మెజర్స్ అధికారులు సూచించి అమలు ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు 4 వైపులా 4 ఇవి తొట్లుండి, ఆ తొట్లలో నీళ్లు మస్ట్గా పోసి ఉండాలా, దానికి పంపు ఉండాలా, అది పైప్ ఉండాలా, అట్లాగే ఆ ఇసుక ఉండాలా. అవన్నీ ఉంటేనే అనుమతి అనేటటువంటిది అధికారులు చెప్పాలా. తనిఖీలు చేస్తుండాలి 2 రోజులకు ఒకసారి వచ్చి. సాధారణంగా ఏంటంటే అధికారులు తనిఖీలు చేస్తే వీళ్ళకి డబ్బులు బొక్క, పోనీ ఆ తనిఖీలు చెయ్యని జాగ్రత్తలు వీళ్ళు తీసుకుంటే గొడవే లేదు. అదే కదా సమస్య. ఇక్కడ కావాలని ఎవడు చేయడు. అవును, జరిగే ప్రమాదాన్ని ముందుగా ఊహించి జాగ్రత్త తీసుకోవడమే ఎప్పుడైనా పరిశ్రమ ఓనర్ బాధ్యత అయి ఉండాలి. ఇప్పుడు అతను జైలు పాలు, వాళ్ళ ప్రాణాలు పోయి ఉన్నాయి, వాళ్ళ కుటుంబాల జీవితం అంతా నాశనం చేసినట్టే కదా. ప్రతి కుటుంబం మీద ఒక్కొక్క చనిపోయిన వాళ్ళ మీద 4-5 డిపెండ్ అయ్యి ఉంటారు, వాళ్ళ జీవితాలని మన నడి రోడ్డు మీద పడేసినట్టే కదా. అది సైకలాజికల్ గా రెస్పాన్సిబిలిటీ కింద ఫీల్ అవ్వాలి, అది లేనప్పుడు వస్తుంది. ఒక రకంగా ఈ పనుల్లోకి రావడానికి కూడా చాలా మంది భయపడతారు సార్. ఎక్కువ ఇప్పుడు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వస్తారు, శ్రీకాకుళం, విజయనగరం అటు సైడ్ వస్తారు. అంటే ఇది ఒక రకంగా ఉపాధి,
కానీ ప్రాణాలకు తెగించి ఉపాధి అయినా సరే వస్తున్నారు అంటే నిజంగా ఇంకా ఎక్కడో మిస్ అవుతుందా జనాలకి, ఉపాధి దొరకట్లేదా? చచ్చిపోతామంటే ఎవడు రాడు, అంటే ఏదైనా పని కాబట్టి వస్తారు అంతవరకే. అవును, అందులో అది వాటిట్లో అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ ఇస్తారు కాస్త డబ్బులు. మామూలు వ్యవసాయ కూలీలకి, భవన నిర్మాణ కార్మికుల కంటే ఎక్కువ ఇస్తారు. అవును అవును. కాకపోతే సాధారణంగా ఆ అలవాటు పడ్డటువంటి వాళ్ళకి కూడా నిప్పురవ రాకుండానే చూసుకుంటారు. ఇక ఆ టైంలో అసలు సిగరెట్ కూడా దగ్గర తాగనీరు. మీరు దీపావళి బాణాసంచే షాపుల దగ్గర చూడండి, అగరత్తులు కూడా వెలిగించరు. అవును, వెలిగించకూడదు. మన దేవుడి దగ్గర దీపం కూడా వెలిగించకూడదు, దండం పెట్టుకుని యువతలు ఉంటారు. అది జాగ్రత్తలు, అది ఇక్కడ కూడా తీసుకోవాలి. అసలు ఎందుకు జరిగింది అన్నది ఇంతవరకు తేలట్లేదు కదా. అంటే ఇటువంటి అంటే రీజన్ ఏంటి? ఇప్పుడు అందులో రాసింది కొన్ని పేపర్లు చూస్తే ఏదో కిలోల కొద్దీ దాని మీద సుత్తితో కొట్టారు. సుత్తితో కొడితే నిప్పురవుతో వస్తే అంతవరకు తగలబడతారు తప్పించి మిగతా వాటికి అంటుకోదు. ఆ కొట్టేది వాటి మధ్యలో కొట్టకూడదు అసలు. అది సంథింగ్ ఏం జరిగిందో ఎవరికి క్లారిటీ లేదు. చచ్చిపోయిన వాళ్ళు అన్నా చెప్పలేరు, బ్రతుకున్నటువంటి వాళ్ళకి తెలియదు. సమస్య అక్కడ. సీసీ క్యామ్స్ ఉండేటట్టు సెట్ చేయాలి. సీసీ క్యామ్స్ ఉండేటట్టు సెట్ చేసి ఇక పైన ఈ ఇండస్ట్రీస్ పెట్టేటప్పుడు కూడా ఎక్కడికక్కడ కాకుండా అవసరమైతే ఒకే చోట అన్ని పెట్టుకోమనాలి. తయారీ పెట్టుకుని అక్కడ 100 ఎకరాలు 200 ఎకరాల్లోనూ ఎకరానికి ఒకటి పెట్టుకుని ఆ ఎకరం మధ్యలో పెట్టుకునేట్టు, ఆ చుట్టూతా కూడా ఈ వాటర్ సిస్టమ్స్ ఇవన్నీ పెట్టుకునేటట్టు పర్మిషన్ ఇవ్వాలి. అప్పుడు సెట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇమీడియట్ గా స్పందించి అక్కడ స్పాట్ కు రావడం, అంటే ఆయన హయాంలో ఇది రెండోది ఒక రకంగా, ఇది రాజకీయ అది దాంట్లో రాజకీయం చూడడానికి లేదు. కాకపోతే ఏంటంటే నాకు అందులో నవ్వు అనిపించిందల్లా, ఇంకోసారి ఇట్లాంటి జరగాలంటే భయపడేటట్టు చూస్తానని ఆ స్టేట్మెంట్లు అనవసరం. బేసిక్ గా ఇదేమి ఉద్దేశపూర్వకంగా, అంటే ఈ పరిశ్రమలను అయితే మూసేయలేరు కదా, కంప్లీట్ గా అవసరం కదా పరిశ్రమలకి. ఇప్పుడు ఏదైనా సరే ఒకటబ్బా, రేపటి రోజు జరగబోయేదానికి మన పాలసీలో విజన్ ఉండాలి. రేపు దీపావళి వస్తుంది, ఏమయ్యా మనకి ఆయన 40 ఏళ్ళ అనుభవం ఉన్నాడు, తెలియదు ఎక్కడెక్కడ తయారు చేస్తారు. ఆ జిల్లాల కలెక్టర్ కూర్చోబెట్టి ఆయన మాట్లాడారా? రోజు ఈయన మీడియాతో జనంతో మాట్లాడే ఉపన్యాసాలన్నీ కూర్చుని అధికారులు కలెక్టర్లకు ఇస్తున్నారు రివ్యూలు. దీని మీద ఏం రివ్యూ చేశారు ఈయన ఇంతవరకు? బాణాసంచి అది అట్లాంటివి కదా చూసుకో. మొన్న అప్పుడు జరిగినప్పుడు కమిటీ వేశారు, చేయమన్నారు, మరి తర్వాత ఏమైందో తెలియదు. సింహాచలంకి ఒక కమిటీ, తిరుపతికి ఒక కమిటీ, ఏదైతే మనం చర్య తీసుకోకూడదు అనుకుంటాం దానికి ఒక కమిటీ వేస్తారు అంతే. కమిటీ వేయడం అంటే చర్య లేదని అర్థం. అంటే బాధిత కుటుంబాలకి ఎక్కువ 20 లక్షల ఎంతో పరిహారం ప్రకటిస్తున్నారు ఎప్పుడు కూడా, ఇంకా అంతటితో సరిపెట్టేయడం అంటే వాళ్ళ కుటుంబం ఇంకా అంతేనా? ప్రభుత్వం ఏం చేయలేదు, ఇంకేం చేయలేవు, అంతటితో సరి బాధ్యత వీళ్ళ దగ్గర ఉండాలి. అదే కదా, రైట్. మొత్తానికి కొన్ని కుటుంబాలు అయితే రోడ్డును పడ్డాయి. నిజంగా వాళ్ళ బాధలు అయితే వర్ణనాతీతం. నిజంగా పిల్లలతో ఉన్న వాళ్ళు, తల్లులు, మహిళలు అందరూ కూడా చనిపోయారు చాలా మంది. ఇప్పుడు ఆ మరణాల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అనేది. ప్రభుత్వం కొంతవరకు అయితే ఆదుకుంది, ఆ కుటుంబాల బాధ అయితే ఎవరు తీర్చలేరు. కానీ ఇటువంటి మళ్ళీ రిపీట్ కాకుండా, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఇక నుంచి ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది ప్రభుత్వం అనేది నిజంగా కీలకమైన అంశం. మరి దాని మీద ఎలాంటి ఫోకస్ పెడతారో చూద్దాం.